హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇది చూడండి, బోట్ నెక్ అనేది ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది ఫుల్ వీడియో అయితే చేస్తున్నాను. ఖచ్చితంగా చూడండి. ముఖ్యంగా కొత్త వారి కోసము బ్యాక్ పార్ట్ అనేది మామూలుగా అన్ని బ్లౌజులు కట్ చేసుకుంటాం కదా, అలానే బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. మనము వీపు మెజర్మెంట్స్ అనేది తీసుకోవాలి. వీపు వచ్చేసి 5.5 పెట్టుకున్నాను. 5 ఉంది, ఖర్చులు పోను 5.5 పెట్టుకున్నాను. ఇప్పుడు నెక్ షోల్డర్ దగ్గరకు వచ్చేసరికి మామూలు నెక్ అయితే 2.5 పెట్టుకుంటాం. బోట్ నెక్ అనేసరికి 3 పెట్టుకోవాలి. షోల్డర్ అనేది ఖచ్చితంగా 3 అనేది ఉండాలి. 3 దగ్గర ఒక మార్క్ తీసుకొని ఇలా ఒక బాక్స్ మాదిరిగా వీపుకి మనం టిక్ చేసుకున్నాం కదా, ఆ టిక్ వరకు అయితే ఒక బాక్స్ మాదిరిగా అయితే ఇలా తీసుకోవాలి. బాక్స్ మాదిరిగా అక్కడ నుంచి 4 పాయింట్లు వచ్చేసి ఇలా ఒక బాక్స్ టైప్లో తీసుకోవాలి. ఇలా ఒక బాక్స్ మాదిరిగా తీసుకోవాలి. ఇక్కడ ఈ 4 తీసుకున్న కాడ ఒక 1 ఇంచ్ అనేది ఇలా రౌండ్ తీసుకోవాలి. 1 ఇంచ్ అనేది ఇలా రౌండ్ తీసుకోవాలి. మిగతాది ఉంటుంది కదా, దాన్ని ఇలా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా రౌండ్ షేప్లో మనము చాక్ పీస్ అనేది గీసుకోవాలి. చూసారు కదా ఎలా గీసానో. ఇక్కడ వచ్చేసి 4 పెట్టుకోవాలి, మిగతాది రౌండ్ షేప్లో పెట్టుకోవాలి. వీపుకు కొలుచుకున్న కాడి నుంచి మనం బోట్ నెక్ అయితే కట్ చేసుకుంటాము. ఇప్పుడు కటింగ్ అయితే చేస్తున్నాం చూడండి. ఈ విధంగా కట్ చేసుకున్నామంటే మనకి బోట్ నెక్ షేప్ అనేది వస్తుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని అనేది స్టిచ్చింగ్ చేద్దాము. చూడండి, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా యూజ్ఫుల్ అవుతుంది. వీడియో అనేది పూర్తిగా చూసారంటే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బోట్ నెక్ అనేది ఇది మామూలు క్లాత్ తీసుకున్నాం కదా, బ్లౌజ్ పీసు, దాని మీద వచ్చేసి లైనింగ్ ఇలా వేసుకోవాలి. స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్. చాలా సిల్క్ క్లాత్, జారిపోయే క్లాత్, చాలా జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ కోణాల దగ్గరికి వచ్చేసరికల్లా ఖచ్చితంగా సూది ఆఫ్ చేసుకొని నిదానంగా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మిడిల్లోది కట్ చేసుకున్నాము.
చిన్న డాట్స్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి రౌండ్ తిరగాలి కాబట్టి. ఇలా మిడిల్లో కట్ చేసుకొని చిన్న చిన్న డాట్స్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు క్లాత్ని వచ్చేసి ఇలా అనుకోవాలి. ఇక్కడ వచ్చేసి నా సిజర్తో కానీ స్క్రూ డ్రైవర్తో కానీ ఇలా కోన్ షేప్ వచ్చేలాగా అనుకోవాలి. ఇదైతే స్టిచ్చింగ్ చేస్తున్నాను చూడండి. హెడ్జ్కి కుట్ అనేది వేసుకోవాలి, అప్పుడే మనకి బోట్ నెక్ షేప్ అనేది వస్తుంది. పైపింగ్ వేయట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే లేస్ వేస్తాను, వాళ్ళైతే లేస్ వేయమన్నారు. చూసారు కదా బోట్ నెక్ షేప్ అనేది ఎలా వచ్చిందో మనకి. ఇప్పుడు క్లాత్ని వచ్చేసి ఇలా స్టిచ్ చేసుకోవాలి ఉగ్గులు లేకుండా. ఇలా ఉగ్గులు లేకుండా అయితే క్లాత్ని అనుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. లేదు మనం నైటే కట్ చేసి పెట్టుకొని గమ్తో అయినా కానీ అంటించుకోవచ్చు. సిల్క్ క్లాత్ కాబట్టి బాగా జారిపోతుంది. స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి, అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది. చూసారు కదా ఎక్కడ కూడా ఉగ్గులు లేకుండా స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఖచ్చితంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగా అర్థమయ్యే విధంగా చెప్పాను. బోట్ నెక్ చాలా సింపుల్గా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. షేప్ చూసారు కదా ఎంత బాగా వచ్చిందో రౌండ్గా. ఇప్పుడు నడుము పట్టీ అనేది వేసుకున్నాము. ఇది వచ్చేసి 36 బ్లౌజు. హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ నార్మల్గానే కట్ చేశాను, ఓన్లీ బ్యాక్ పార్ట్ వరకు బోట్ నెక్.
ఇది వచ్చేసి నడుము పట్టి. ఇప్పుడు మనము నడుముకి అనేది టక్స్లు అనేవి వేసుకున్నాము. డాట్స్ అనేవి 36 బ్లౌజ్ కాబట్టి మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మిడిల్లో ఇలా షోల్డర్ దగ్గర ఇలా పట్టుకొని ఇలా వేసుకోవాలి. చూసారు కదా, బ్యాక్ పార్టీ అయితే రెడీ అయిపోయింది. బోట్ నెక్ షేప్ చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఖచ్చితంగా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఫుల్ వీడియో అయితే పెడతాను, ఖచ్చితంగా చూడండి. బాయ్.